Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, మీరు thumbnail చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీ నుంచి మూల్యాంకనం మరియు పరీక్షలు అన్న యూనిట్ని 6వ యూనిట్ని తీసుకొని మనం అంటే ఈ 6వ యూనిట్ నుంచి పూర్తిగా కంటెంట్ మొత్తం కూడా ఏదైతే ఉందో ఈ మూల్యాంకనం మరియు పరీక్షలు అన్నటువంటి ఈ యూనిట్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తంని కూడా ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు నేను ఒక గ్రాండ్ టెస్ట్ రూపంలో బిట్స్ రూపంలో ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. ఆల్రెడీ మూల్యాంకనం పరీక్షలు అన్నటువంటి యూనిట్ చదవడం పూర్తి చేసిన వారికి ఇది ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ఉంటుంది. లేదు చదవకపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి రివిజన్లా ఉంటుంది. చదవని వారికి ఇది రివిజన్లో ఉపయోగపడుతుంది, చదివిన వారికి ఇది గ్రాండ్ టెస్ట్ వలె ఉపయోగపడుతుంది. మీకు మీరు ఎగ్జామిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మల్టీపర్పస్ విధానంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా బిట్స్ రూపంలో ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నాను. ఎక్కడ కూడా ఒక్క అంశం కూడా నేను వదలకుండా బిట్స్ని ఫ్రేమ్ చేస్తున్నాను. వీటిని అలాగే మీరు ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోరింగ్ వస్తుంది, చాలా వరకు బిట్స్ కవర్ అవుతాయి. సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇకపోతే డియర్ ఫాలోవర్స్, మీకు ఒక విషయం చెప్పి మనం విషయాన్ని ప్రారంభించేద్దాం. ఏపీ మెగా డిఎస్సి కోసం ఎవరైతే ఫాలో అవుతున్నారో, తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ ఫాలో అవుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు కనుక మెంబర్షిప్ తీసుకుంటే కంటెంట్ మెథడాలజీ ఇంకా స్పీడ్గా నేను అందివ్వగలను. రోజుకి 100 నుంచి 150 బిట్స్ వరకు ప్రాక్టీస్ రూపంలో మీకు పీడిఎఫ్ల రూపంలో సాఫ్ట్ కాపీలు మన వాట్సాప్ గ్రూప్లో అందివ్వగలను. వీడియోల రూపంలో అయితే అంత స్పీడ్గా నేను అందివ్వలేను. కాబట్టి మీకు తొందరగా పీడిఎఫ్లు కావాలి, తొందరగా చదువుకోవాలి అనుకుంటే కనుక మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. 9493984542 మళ్ళీ నెంబర్ చెప్తున్నా, 949398 949398 4542 4542 9493984542 ఈ నెంబర్కి 500 రూపాయలు ఫోన్పే చేయండి. చేసిన తర్వాత మీరు మీ యొక్క ఫుల్ ఆ స్క్రీన్ షాటు, అమౌంట్ యొక్క స్క్రీన్ షాటు, దాని తర్వాత మీ ఫుల్ నేము, మీ జిల్లా పేరు, వీటిని నాకు వాట్సాప్ చేయండి. మీకు వెంటనే గ్రూప్లో యాడ్ చేసి ప్రీవియస్ కంటెంట్ ప్లస్ ఇప్పుడు నడుస్తున్న కంటెంట్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒక స్కెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మిగిలిన విషయాల కోసం నాకు కాల్ చేయకండి. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు నేను ముందు టెక్స్ట్ బుక్లన్నీ కూడా ముందు పెట్టుకుని కూర్చోవాలి. అవన్నీ కూడా నేను చదవాలి. చదివిన తర్వాత వాటిని నోట్స్ రూపంలో నేను రాసుకోవాలి. వాటిని డీటీపీ చేయాలి. డీటీపీ చేసి ఇలా పీడిఎఫ్ రూపంలో నేను అభ్యర్థులకు అందించాలి. ఈ వెనక ఎంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఫుల్ బిజీగా ఉంటాను. కాబట్టి దయచేసి ఎవరు నాకు కాల్ చేయకండి. మీకు కావాలనుకుంటే అమౌంట్ పే చేయండి, ఫోన్పే చేసి మెంబర్షిప్ తీసుకోండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్లు అందుకోండి. ఇదే ఫైనల్, ఓకేనా? దయచేసి నా సమయం వేస్ట్ చేయకండి. మీది కూడా చాలా విలువైన సమయం. మీకు నాకు ఇరువురు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయం కాబట్టి జాగ్రత్త అండి. సరే, ఇప్పుడు మనం తెలుగు మెథడాలజీని మనం ప్రారంభిద్దాం. మూల్యాంకనం మరియు పరీక్షలు, ఇందులోంచి మనం కంటెంట్ చూద్దాం. చూడండి, మూల్యాంకనం మరియు పరీక్షలు ఇది తెలంగాణ టెట్ అభ్యర్థులకి, తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకి, ఎస్జిటి అవ్వచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అవ్వచ్చు లేదా పీజీటీ టీజీటీ అవ్వచ్చు, మీకు అందరికీ ఉపయోగపడుతుంది.
తెలుగు మెథడాలజీ ఎవరికైనా కూడా ఒకటేనండి. రాష్ట్రాలు వేరైనా, మీరు గ్రేడ్లు వేరైనా, మీ యొక్క గ్రేడ్లు వేరైనా తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి అంశాలు మారవు. ఇది గమనించండి. ఒకటవ బిట్టు, క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. నికషను ఆంగ్లంలో టెస్ట్ అంటారు. నికషను ఆంగ్లంలో టెస్ట్ అంటారు. టెస్ట్ అనే పదం టెస్టమ్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించారు. టెస్టమ్ అనగా అర్థము మూస. ఇలా ఉన్నాయి చూడండి. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. ఎస్, నికష ఏదైతే ఉందో ఈ నికషని ఆంగ్లంలో టెస్ట్ అని చెప్పి అంటారు. టెస్ట్ అనే పదము టెస్టమ్ అనే లాటిన్ పదం నుంచి గ్రహింపబడింది. చూడండి, లాటిన్ పదం. గతంలో కూడా బిట్ అడిగారు, జాగ్రత్తగా గమనించండి. నికషను ఇంగ్లీష్లో టెస్ట్ అని చెప్పి అంటారు. టెస్ట్, TEST టెస్ట్. టెస్ట్ అనే పదం TESTUM టెస్టమ్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. టెస్ట్ అనే పదం టెస్టమ్ అనే పదం నుంచి వచ్చింది. టెస్టమ్ అనేది లాటిన్ పదం. టెస్టమ్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి టెస్ట్ అనేటటువంటి ఆంగ్ల పదం జనించింది. దీన్ని తెలుగులో నికష అంటారు. టెస్టమ్ అనగా ఒక విధమైనటువంటి మోస ధోరణి అని అర్థం. కాబట్టి 3 స్టేట్మెంట్లు సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. రెండవ బిట్ని చూద్దాం. భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు నిర్వహించాలి? భాషోపాధ్యాయుడు మూల్యాంకనంని ఎప్పుడు నిర్వహించాలి? యూనిట్ పాఠాలు పూర్తవగానా, అలాగే పాఠం ముగియగానే, పాఠాలను విద్యార్థులు బాగా చదివాక, పాఠం అంతర్గతంగా. ఇలాగ 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. భాషోపాధ్యాయుడు మూల్యాంకనంని పాఠం అంతర్గతంగా నిర్వహించాల్సి ఉంటుంది. భాషా ఉపాధ్యాయుడు మూల్యాంకనంని పాఠం యొక్క అంతర్గతంగా నిర్వహించాల్సి ఉంటుంది. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. పరీక్షను ఆంగ్లంలో ఎగ్జామినేషన్ అని చెప్పి అంటారు. పరీక్ష చూడండి, టెస్ట్ అనేది నికష. టెస్ట్ అనే పదానికి తెలుగులో అర్థం నికష. ఎగ్జామినేషన్ అన్న పదానికి తెలుగులో అర్థము పరీక్ష. ఎగ్జామ్ అన్న పదానికి అర్థం వేరు, టెస్ట్ అన్న పదానికి అర్థం వేరు. టెస్ట్ అంటే నికష, ఎగ్జామినేషన్ అంటే పరీక్ష. ఈ ఎగ్జామినేషన్ అనేటటువంటి ఈ పదం ఎగ్జామిన్ అనే పదం నుంచి జనించింది. ఈ ఎగ్జామిన్ అనేది లాటిన్ పదం. ఎగ్జామిన్ దీనికి మూల రూపం ఎగ్జామెన్ అనేది దీని యొక్క మూల రూపం. దీని యొక్క అర్థం త్రాసులోని ముళ్ళు లేదా సూచి. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఈ 3 అంశాలు కూడా బాగా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈజీగా ఇచ్చాను, 5 సరైనవే. కానీ బిట్టు ఎలానే రాదు కదా ఎగ్జామ్లో, అది మీరు గమనించాల్సి ఉంటుంది. ఏంటి గమనించాలి? ఎగ్జామినేషన్ అనగా పరీక్ష అన్న విషయం మీరు గమనించాలి. అలాగే టెస్ట్ అంటే నికష అన్న విషయంని మీరు గమనించాలి. ఎగ్జామిన్ ఇది ఎగ్జామిన్ అనేది లాటిన్ పదం అన్న విషయం మీ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామిన్ EXAMINA ఎగ్జామిని అనేటటువంటి
ఎగ్జామినే అనేటటువంటి ఈ పదం నుంచి ఎగ్జామినేషన్, ఈ లాటిన్ పదం నుంచి ఎగ్జామినేషన్ అన్న ఇంగ్లీష్ పదం జనించింది. దీనికి ఎగ్జామినేకు మూల రూపం ఎగ్జామెన్. ఎగ్జామినేకు మూల రూపం ఎగ్జామెన్. ఎగ్జామెన్ అన్న పదానికి అర్థం ఏమిటి అని బిట్టు వస్తే త్రాసులోని ముళ్ళు లేదా సూచి. కాబట్టి ఈ విధంగా ఈ 3 అంశాల మీద మీకు సరైనటువంటి అవగాహన ఉండాలి. 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. చూడండి, ఇక్కడ పాఠ్యాత్మక సముపార్జనాన్ని మాపనం చేయటానికి తోడ్పడినది ఏది? పాఠ్యాత్మక సముపార్జనాన్ని మాపనం చేయటానికి తోడ్పడినది క్రింది వాటిలో ఏది? పాఠ్యాత్మక సముపార్జనాన్ని మాపనం చేయడానికి తోడ్పడినది జవాబు ఆప్షన్ 3 పరీక్ష సరైనటువంటి జవాబు. ప్రస్తుతం మన పాఠశాలల్లో అమల్లో ఉన్న బోధన కృత్యాధార బోధన, లక్ష్యాధార బోధన, సామర్థ్య ఆధారిత బోధన, లోప నివారణ బోధన. వీటిలో ఏ బోధన ప్రస్తుతం మన పాఠశాలల్లో అమల్లో ఉంది? ప్రస్తుతం మన పాఠశాలలో ఉన్నటువంటి బోధన ఏ రకమైనది? జవాబు ఆప్షన్ 3 సామర్థ్య ఆధారిత బోధన. విద్యార్థుల యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో ఈ సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని బోధన కొనసాగుతుంది. సామర్థ్య ఆధారిత బోధన అనేది ప్రస్తుతం మన పాఠశాలల్లో అమల్లో ఉంది. కృత్యాధార బోధన, లక్ష్యాధార బోధన కాదు, కృత్యాధార బోధన కాదు, లోప నివారణ బోధన కాదు, సామర్థ్య ఆధారిత బోధన మన పాఠశాలలో కొనసాగుతున్నది. గుర్తుంచుకోండి. ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం. ఒక యూనిట్ బోధించాం పిల్లలకి తరగతి గదిలో, లేదా ఒక పాఠంని బోధించేసాం. ఉపాధ్యాయులుగా మనం ఒక పాఠంని బోధించాం. మనందరం కూడా తెలుగు భాషా పండితులం కదా. సో ఒక తెలుగు పాఠంని తీసుకుని తెలుగు పాఠంని తరగతి గదిలో బోధించాం, అయిపోయింది. అయితే ఈ పాఠం తర్వాత మన బోధనలో భాగంగా ఒక మూల్యాంకనం అనేది తప్పనిసరిగా మనం నిర్వహించాల్సి ఉంటుంది. అది ఏ రకమైనటువంటి మూల్యాంకనం? లక్ష్యాధారిత మూల్యాంకనమా, నిరంతర మూల్యాంకనమా, నిర్మాణాత్మక మూల్యాంకనమా, సామర్థ్య ఆధారిత మూల్యాంకనమా? ఒక పాఠం బోధించిన తర్వాత లేదా ఒక యూనిట్ మ్యాథ్స్ అవ్వచ్చు, లేదా సైన్స్ అవ్వచ్చు, లేదా సోషల్ అవ్వచ్చు, వాళ్ళైతే ఒక యూనిట్ బోధించిన తర్వాత లేదా ఒక పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం కింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 నిరంతర మూల్యాంకనం సరైనటువంటి జవాబు. నిరంతర మూల్యాంకనం దీనిని నిర్వహించాల్సి ఉంటుంది. నిరంతర మూల్యాంకనాన్ని మనం చేపట్టాల్సి ఉంటుంది. 7వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ విధానంను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా మన రాష్ట్రంలో
నాన్ డిటెన్షన్ విధానంను ఎప్పటి నుంచే అమల్లోకి తీసుకువచ్చారు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 3 1971-72 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. 1971-72 అకాడమిక్ ఇయర్ నుంచి మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. చూడండి, 71-72 కన్ఫ్యూజ్ అవ్వకండి. 70-71 అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. 71-72 ఇలాంటివి చాలా జాగ్రత్త, తెలిసినట్టు ఉంటాయి. వీటిని ఎగ్జామినేషన్ హాల్లో తప్పుపెట్టి వస్తాం మనం. జాగ్రత్తగా చూసుకోండి. 8వ బిట్టు జతపరిచే ప్రశ్నలను ఇలా వ్యవహరిస్తారు. జతపరిచే ప్రశ్నలను ఇలా అంటారు: యుగలీకరణం, సత్యాసత్య వివేచనం, బహుళావరణం, ఏదీ కాదు. సరైనటువంటి జవాబును గుర్తించండి. జతపరిచే ప్రశ్నల్ని ఇలా వ్యవహరిస్తారు. ఇదే ప్రశ్న డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు యుగలీకరణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం 9వ బిట్ని చూద్దాం. బోధనా లక్ష్యాలు ఆధారంగా నిర్వహించే మూల్యాంకనం ఏమంటారు? ప్రశ్నలోనే జవాబు ఉంది. బోధనా లక్ష్యాలు ఆధారంగా నిర్వహించే మూల్యాంకనం ఏమంటారు? ఇలాంటి ప్రశ్నలు వస్తే ఎగ్జామినేషన్ హాల్లో అస్సలు తప్పు పెట్టి రావద్దు. వీటిని తప్పు పెట్టి వచ్చామంటే ఇంకా మనంత పాపాత్ములు ఇంకెవరు ఉండరు. అంటే ఎందుకంటే అలాగ ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు కూడా సింపుల్గా ఉండేవి, ప్రశ్నలోనే జవాబులు ఉండేవి, తెలిసినవి, వీటిని తప్పు పెట్టి వస్తే మరి దేవుడైనా మనకు క్షమిస్తాడా? జాబు సంపాదించగలమా? ఒక బిట్టు చాలు ర్యాంకు తారుమారైపోయింది కదా. అందుకే ఆ మాట అన్నాను. బోధన లక్ష్యాల ఆధారంగా నిర్వహించే మూల్యాంకనంను ఏమంటారు? ఇక్కడ ఏముంది? లక్ష్యాలు. సో లక్ష్యాలు ఆధారంగా నిర్వహించే మూల్యాంకనంని లక్ష్యాధార మూల్యాంకనం అని చెప్పి అంటారు. సింపుల్ జవాబు లక్ష్యాధార మూల్యాంకనం అని చెప్పి అంటారు. లక్ష్యాల ఆధారంగా నిర్వహించే మూల్యాంకనం లక్ష్యాధార మూల్యాంకనం. అదే బోధన లక్ష్యాల ఆధారంగా నిర్వహించే మూల్యాంకనం లక్ష్యాధార మూల్యాంకనం. క్లియర్? 10వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. నిర్ణీత కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయములు నిర్వహించినను ఒకే విధమైన ఫలితాలు వస్తే, అంటే మూల్యాంకనం అంటే వివిధ కాలాలలో మూల్యాంకనం ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే విధమైన ఫలితాలు వస్తే ఏమంటారు? జవాబు విశ్వసనీయత అని చెప్పి అంటారు. జవాబు విశ్వసనీయత అని చెప్పి అంటారు. నిర్ణీత కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినను ఒకే విధమైన ఫలితాలు రావటాన్ని విశ్వసనీయత అని చెప్పి పేర్కొంటారు. లక్ష్యాత్మక ప్రశ్నల్ని ఇలా కూడా పిలుస్తారు. లఘు సమాధాన ప్రశ్నలు, వస్తునిష్ఠత పరీక్షలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు మరియు సహసంబంధ ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
మరి లక్ష్యాత్మక ప్రశ్నల్ని ఇలా కూడా పిలుస్తారు. ఇదే ప్రశ్న డిఎస్సిలో మనకు వచ్చింది. ఇప్పుడు సరైన జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 2 వస్తునిష్ట పరీక్షలు సరైనటువంటి జవాబు. లక్ష్యాత్మక ప్రశ్నల్నే వస్తునిష్ట పరీక్షలు అని చెప్పి పేర్కొంటారు. లక్ష్యాత్మక ప్రశ్నల్ని వస్తునిష్ట పరీక్షలు అని చెప్పి అంటారు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బోధనకు ఆత్మ వంటిది ఏది? బోధనకు ఆత్మ అనదగినది ఏది? విద్యార్థి, ఉపాధ్యాయుడు, లక్ష్యం, పాఠశాల, సమాజం. వీటిలో సరైన ఆప్షన్ ఏమి ఉంటుంది? గుర్తించండి. మీరు 2 విషయాల పట్ల కన్ఫ్యూజ్గా ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు జవాబు. కొంతమంది 2 ఆప్షన్ల పట్ల కన్ఫ్యూజ్గా ఉంటారు. ఏమేమి ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే, మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కొంతమంది అంటే సాధారణంగా మనం ఏమని భావిస్తాము? బోధనకు ఆత్మ విద్యార్థి అని మనం భావిస్తాం. కాదండి, బోధనకు ఆత్మ వంటిది లక్ష్యం అండి. లక్ష్యం. ఎందుకు? ఒక లక్ష్యము అనేది లేకపోతే విద్యార్థి మన ముందు ఉన్నా కూడా ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడిగా మనం ఏం బోధిస్తాం? పాఠశాల ఉంది, సమాజం ఉంది, సమాజంలో పాఠశాల ఒక భాగం. నిజమే, ఒక సమాజంలో మనం ఉన్నాము, సమాజంలో పాఠశాల ఉంది, ఆ పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల ముందు ఉపాధ్యాయులు మనము ఉన్నాము. అయితే మనము ఈ సమాజంలోని పాఠశాలల్లో విద్యార్థులకి బోధించాలంటే ఏం బోధించాలి? లక్ష్యం అనేటటువంటి ఒక ఆత్మ అనేది ఉండాలి. బోధనకు ఆత్మ అనేది లక్ష్యం. ఆ లక్ష్యం ఆధారంగా విద్యార్థులకు మనం బోధన జరుపుతాం కాబట్టి ఇక్కడ జవాబు లక్ష్యం అవుతుంది. కొంతమంది విద్యార్థి అని చెప్పి పొరపడతారు, చూసుకోండి. 13వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. విద్యార్థులకు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛను ఇచ్చే ప్రశ్న రూపాలు క్రింద వాటిలో ఏవో గుర్తించండి. అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ. అభిప్రాయ వ్యక్తీకరణలో విద్యార్థులకి స్వేచ్ఛను ఇచ్చేటటువంటి ప్రశ్న రూపాలు క్రింద వాటిలో ఏవేవి ఉంటాయి? జవాబు ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నలు సరైనటువంటి జవాబు. వ్యాసరూప ప్రశ్నలు అందుకే ఇస్తారు పరీక్షల్లో. విద్యార్థులకు ఈ ప్రశ్నకి వ్యాసరూప సమాధానాన్ని రాయండి సొంత మాటల్లో అని చెప్పి. ఎందుకు అంటే విద్యార్థి యొక్క పూర్తి అభిప్రాయం అనేది వ్యక్తీకరించగలగాలి. అక్కడ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని చక్కగా అక్కడ ప్రజెంటేషన్ చేయగలగాలి. దానికి అవకాశం ఇచ్చేవి వ్యాసరూప ప్రశ్నలు. అందుకే యూపీఎస్సి సివిల్స్ మెయిన్స్లోను, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పరీక్షల్లోనూ ఈ వ్యాసరూప ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకు? అభ్యర్థులు, క్యాండిడేట్స్ రేపు పొద్దునంటే వివిధ ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు ఇలాంటి స్థానాలు కూర్చోవలసిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని కనుక్కునేందుకు, వివిధ అంశాల పట్ల ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నారో కనుక్కునేందుకు వ్యాసరూప ప్రశ్నల్లో వారికి ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అభిప్రాయ వ్యక్తీకరణలో విద్యార్థికి స్వేచ్ఛ ఇచ్చే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ తర్వాత 14వ బిట్టు మూల్యాంకనం దేనిపై ఆధారపడి ఉంటుంది? మూల్యాంకనం దేనిపై
ఆధారపడి ఉంటుంది. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, ఉపకరణాలు, ఇవన్నీ. ఇదే ప్రశ్న మనకి డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. సరైన జవాబు మీరు దీన్ని గుర్తిస్తారు. మూల్యాంకనం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు ఆప్షన్ 4. లక్ష్యాల మీద, అభ్యసన అనుభవాల మీద, ఉపకరణాల మీద మూల్యాంకనం ఆధారపడి ఉంటుంది. పదిహేనవ బిట్టు, ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది తెలుసుకోవటానికి చేపట్టేది క్రింది వాటిలో ఏది? ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది తెలుసుకోవటానికి చేపట్టే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? ఇదే ప్రశ్న మీకు అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3, నిర్మాణాత్మక మూల్యాంకనం సరైనటువంటి జవాబు. ఒక పాఠం పూర్తి కాగానే ఒక పాఠం పూర్తి కాగానే చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. ఒక పాఠం పూర్తి కాగానే చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. సింపుల్గా. లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల కలుగు ప్రయోజనం. లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల కలుగు ప్రయోజనం. లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల కలుగు ప్రయోజనం. సరైన జవాబు ఏది కింది వాటిలో? జవాబు ఆప్షన్ 2, విశ్వసనీయత సరైనటువంటి జవాబు. లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల కలిగే ప్రయోజనం విశ్వసనీయత. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే విశ్వసనీయత అనే జవాబు గుర్తిస్తాం. 17వ బిట్టు, ప్రశ్నాపత్రం యొక్క జవాబుకు అనే ప్రశ్నాపత్రంలోని జవాబులు ఎన్ని పర్యాయాలు విలువ కట్టిన మార్కులలో మార్పు రాకపోతే, ఒక ప్రశ్నాపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయములు విలువ కట్టిన మార్కులలో మార్పు అనేది రాకపోతే ఆ ప్రశ్నాపత్రానికి ఏ లక్షణం ఉన్నట్లు? ప్రామాణికత, విశ్వసనీయత, ఔపయోగిత, వస్తునిష్టత. ఈ ఆప్షన్లలో సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, విశ్వసనీయత సరైనటువంటి జవాబు. విశ్వసనీయత సరైనటువంటి జవాబు. కాలం మారిన, వ్యక్తులు మారిన, విలువలు లేదా ఫలితాలు మారకపోతే అక్కడ ఏ లక్షణం ఉన్నట్లు? కాలం మారిన, వ్యక్తులు మారిన, విలువలు లేదా ఫలితాలు అనేవి మారకపోతే అక్కడ ఏ లక్షణం ఉన్నట్లు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి. జవాబు ఆప్షన్ 4, విశ్వసనీయత సరైనటువంటి జవాబు. బ్లూ ప్రింట్ అనేది ఒక నవీన బోధనా పద్ధతి, పుస్తకాలను అచ్చువేయు పద్ధతి, చిత్రాలను గీయు సాంకేతిక పద్ధతి, ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న పట్టిక.
ఈ 19వ ప్రశ్నకి సరైన జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఇదే ప్రశ్న డిఎస్సి ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకుందాం. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 4. ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న పట్టిక. ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న పట్టిక ఏదైతే ఉందో దీనిని బ్లూ ప్రింట్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం 20వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 20. మూల్యాంకనం అనున్నది నిర్దిష్ట అంశానికి సంబంధించిన ప్రక్రియ, పాఠశాల సమయంలో మాత్రమే కొనసాగు ప్రక్రియ, కేవలం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రక్రియ, నిరంతరం కొనసాగు ప్రక్రియ. ఇలాగ 4 ఆప్షన్లు ఉన్నాయి. బిట్ ఎలా వచ్చింది అనుకుందాం డిఎస్సిలో. ఇప్పుడు జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 4. నిరంతరం కొనసాగు ప్రక్రియ. నిరంతరం కొనసాగు ప్రక్రియ మూల్యాంకనం. సిసిఈ ప్యాటర్న్ అంటే అదే కదా. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అది నిరంతరం కొనసాగు ప్రక్రియ మూల్యాంకనం అన్నది. 21వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 21. మూల్యాంకనం అనున్నది ఆప్షన్ 1 విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధింపబడ్డాయో తెలుపుతుంది, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తుంది, విద్యార్థుల మనస్తత్వంని అంచనా వేస్తుంది, సహపాఠ్య కార్యకలాపాలకు సహాయకారిగా ఉంటుంది. వీటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించండి. బిట్ ఇలా ఇచ్చాడు డిఎస్సిలో. ఇప్పుడు మనం సరైన జవాబు దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 1 విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధింపబడ్డాయో తెలుపుతుంది. 22వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. ఇది బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. జవాబు ఆప్షన్ 4 మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 23వ బిట్టు కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అనేది పాక్షిక ప్రక్రియ, సంవత్సరాంతంలో సాధించేది, అవిరళ ప్రక్రియ, పరీక్షల సమాహారం. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 అవిరళ ప్రక్రియ. నిరంతరం కొనసాగేటటువంటి అవిరళ ప్రక్రియ మూల్యాంకనం. ఎవరు పేర్కొన్నారు? కొఠారి కమిషన్ పేర్కొంది. బోధన అభ్యసన ప్రక్రియలో మూల్యాంకనం అంటే నికష, పరీక్ష, మాపనం లేదా అన్ని. జవాబు ఆప్షన్ 4 నికష, పరీక్ష, మాపనం. విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి
తగిన పరిష్కార మార్గాలకు మార్గదర్శనం ఇచ్చేది. విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి తగిన పరిష్కార మార్గాలకు మార్గదర్శనం ఇచ్చేది క్రింది వాటిలో ఏది? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 మూల్యాంకనం సరైనటువంటి జవాబు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 25 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా బిట్స్ కంటిన్యూషన్ ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మీరు చూడొచ్చు ఇంక బిట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మనకి వీడియోలు అంటే స్లోగా వస్తాయి. మీరు మెంబర్షిప్ తీసుకోండి. 500 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ అనేది నడుస్తుంది. అందులో రెగ్యులర్గా డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా మీకు తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ రెండింటి నుంచి కూడా చక్కగా ప్రతిదీ కూడా సిలబస్ ప్రకారం సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని సిలబస్ కాపీ ప్రకారం ప్రతిదీ కూడా ఇలాగా గ్రాండ్ టెస్ట్ల రూపంలో మీకు సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు మీరు ఎంత చదివారు అన్నది ముఖ్యం కాదండి. ఈ 30 రోజులు అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఈ ప్రిపరేషనే సరైనటువంటి ప్రిపరేషన్. మనం జాబ్లో స్థిరపడడానికి ఈ ప్రిపరేషనే కీ రోల్ పోషిస్తుంది. జస్ట్ 500 రూపాయల కోసం మీరు చూడకండి. ఇది మీ యొక్క లైఫ్. ఇది లైఫ్లో స్థిరపడితే ఇంకా కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు వీరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సమాజంలో ఒక గౌరవం, ఒక హోదా, సమాజంలో ఒక విలువ పెంచుకునేందుకు ఇది సరైన అవకాశం. ఈ డిఎస్సి పొరపాటున తగ్గిపోతే మరో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా కాలం పడుతుంది. అప్పటికి మీ వయసు అయిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి. చాలా తక్కువ అమౌంట్ని ఫిక్స్ చేశాను. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెంబర్షిప్ తీసుకోవాల్సిన వాళ్ళు 9493984542 ఈ నెంబర్కి మీ యొక్క అమౌంట్ని ఫోన్పే చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్, మీ ఫుల్ నేమ్, మీ జిల్లా పేరు వాట్సాప్ చేయండి. మీకు ప్రీవియస్ ఇంతకుముందు నేను అందించిన కంటెంట్ ప్లస్ ఇప్పుడు నడుస్తున్న కంటెంట్ మొత్తం ఇస్తాను. డిఎస్సి వరకు ప్రాబ్లం లేకుండా మీకు ఇస్తాను. సో ఇంకా ఇతరత్ర విషయాల కోసం నాకు కాల్ చేయకండి, స్పష్టంగా మీకు చెప్పేశాను. సో కంటెంట్ డెవలప్మెంట్లో బిజీగా ఉన్నాను. సరే, ఇక్కడితో వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.